హాయ్, వెల్కమ్ టు శివగౌరి బోటెక్. ఈరోజు వచ్చేసి మనము ప్రిన్స్ కట్ టాప్ అనేది కుట్టుకుందాము. బ్యాక్ నెక్ అనేది హై నెక్, ఫ్రంట్ డీపు. అయితే ఫస్ట్ మనము లైనింగ్ క్లాత్ను మెయిన్ క్లాత్ను కలిపి నేను చూపించే విధంగా కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ను నీట్గా కటింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వెనక వైపు 5 ఇంచుల పొడవుతోని 1/2 ఇంచు వెడల్పుతోని వెనక భాగానికి ప్లేట్లు వేసుకోవాలి. తర్వాత ముందు భాగానికి నెక్ వైపు పైపింగ్ వేసుకొని లైనింగ్ క్లాత్కు మెయిన్ క్లాత్కు కలిపి నేను చూపించే విధంగా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ చేసుకోవాలి. చేసుకొని కార్నర్స్ దగ్గర కచ్చకాలు పెట్టేసుకొని ఒక అనుగుడు కుట్టు నేను చూపించే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు సైడ్స్ కూడా కుట్టేసుకొని పెద్ద కుట్టు పెట్టి కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత దీనికి కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రిన్సెస్ భాగాన్ని కూడా మనము లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కలిపి నేను చూపించే విధంగా కుట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు సెంటర్ భాగానికి సైడ్ పీసెస్ను జాయింట్ చేసుకొని రెండు వైపులా కూడా డబుల్ స్టిచ్చెస్ అనేటివి వేసుకోవాలి. ఇప్పుడు వెనుక భాగాన్ని 1 ఇంచ్ వెడల్పు ఫోల్డ్ చేసేసుకొని జిప్ అనేది వేసుకోవాలి. దానికోసము నెక్ వైపు కింద వైపు సమానంగా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పాదం మార్చేసి నేను చూపించే విధంగా పై జిప్ అనేది వేసుకోవాలి. ఇలా జిప్పు వేసుకున్న తర్వాత పైన కూడా ఏమైనా ఎక్స్ట్రా పైన కింద సమానంగా చూసుకొని కింది వైపు కూడా సమానంగా కట్ చేసుకొని కింద జిప్ వైపు కుట్టు వేసుకోవాలి. వేసుకుంటే మనము జిప్పు ఓపెన్ చేసినప్పుడు జిప్ అనేది ఊడిపోదు. తర్వాత వెనక భాగానికి నెక్కు పైపింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ముందు భాగాన్ని వెనుక భాగాన్ని కలిపి షోల్డర్స్ జాయింట్ వేసుకొని దానికి డబల్ కుట్లు వేసుకోవాలి. ఇప్పుడు మనము నడుము భాగానికి అతికించే పీసులకు కింది భాగానికి లైనింగ్ క్లాత్కు 1/2 ఇంచ్ వెడల్పుతో డబుల్ ఫోల్డింగ్ చేసేసి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కలిపి మనము కుట్టు అనేది ఈ విధంగా వేసుకోవాలి. వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా ముందు భాగాన్ని వెనుక భాగాన్ని కూడా మనము రెడీ చేసి పెట్టుకోవాలి పక్కన.
ఇప్పుడు హ్యాండ్స్ డిజైన్ చేసుకోవాలి. ఇవి జేబుల కోసం అండి. జేబులు కుట్టే వీడియో తీసి పెట్టలేదు, తర్వాత ఒకసారి తీసి పెడతాను. ప్యాకెట్స్, సైడ్ ప్యాకెట్స్ డ్రెస్సుకు. నేనైతే 2 సైడ్స్ ప్యాకెట్స్ వేసాను ఈ డ్రెస్కు. ఇప్పుడు హ్యాండ్స్ అనేది రెడీ చేసుకుందాము. హ్యాండ్స్కు కింద డిజైన్ కోసం నేను ఫస్ట్ రెడీ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా క్లాత్లు ఏమైనా ఉంటే కటింగ్ చేసేసుకొని మెయిన్ క్లాత్కు లోతు భాగాన్ని హ్యాండ్స్ తీసేసుకొని ఇప్పుడు కింది వైపుకు మనం రెడీ చేసి పెట్టుకున్న హ్యాండ్ డిజైన్ పెట్టేసి కుట్టుకోవాలి. తర్వాత ఒక అనుగుడు కుట్ట అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేసిన వైపు ఇంకొక అనుగుడు కుట్ట అనేది వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల కింది క్లాత్ పైకి రాకుండా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం పైపింగ్ వేసిన వైపు కూడా పైపింగ్ పక్క పొంటి ఒక కుట్ట అనేది వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఇప్పుడు నేను హ్యాండ్స్ అనేది వేస్తున్నాను. చంక డాట్ ఉన్నది ఫ్రంట్ వైపు, డాట్ లేనిది వెనుక భాగానికి హ్యాండ్ని అయితే పెట్టుకొని కుట్టుకోవాలి. ఈ విధంగా 2 చేతులకు కూడా జాయింట్ చేసేసుకొని వాటికి డబల్ కుట్లు అనేటివి వేసుకోవాలి. ఇప్పుడు మనం నడుము భాగానికి ఈ ఎక్స్ట్రా పీస్ అనేది మనం కింది భాగానికి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసాం కదా, దాన్ని సెంటర్ నుంచి జాయిన్ చేసుకుంటే మనకు అటు ఇటు ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది. ఇదే విధంగా ఇంకొక వైపు కూడా కుట్టుకోవాలి. దీనికి కూడా మనము డబల్ కుట్లు అనేటివి వేసుకోవాలి. తర్వాత మనము 1.5 ఇంచ్ మార్జిన్ పెట్టేసి, నేనైతే 1.5 ఇంచుల మార్జిన్ పెట్టి కటింగ్ చేసుకున్నాను. అదే ప్రకారంగా చేయి లూజు, చంక లూజు, నడుము లూజు నుంచి హిప్ వరకు 1 ఇంచ్ వచ్చేటట్లు క్రాస్గా కుట్ట అన్నది వేసుకొని ఎండింగ్లో గట్టి కుట్ట అనేది వేసుకోవాలి అక్కడ. ఇదే విధంగా ఇంకొక వైపు కూడా మనము కుట్లు అనేటివి వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన కుట్టు పక్క పంటి ఒక 1/2 ఇంచు దూరం నుంచి 2 వైపులా కూడా 2 కుట్లను ఎక్స్ట్రాగా వేసుకోవాలి. చివర్లలో నేను చూపించే విధంగా గట్టి కుట్ట అనేది వేసుకోవాలి.
ఇప్పుడు డ్రెస్సుకు సైడ్లకు 1/2 ఇంచ్ ఫోల్డింగ్తో డబల్ ఫోల్డింగ్ చేసి నేను చూపించే విధంగా క్లాత్ను మడుచుకుంటూ కార్నర్స్ దగ్గర టెన్షన్ లేపి సూదిని కిందికి దించి టెన్షన్ లేపి కార్నర్స్ తిప్పుతూ ఈ విధంగా 2 వైపులా కూడా కుట్టుకోవాలి నిదానంగా. ఇంకొక వైపు కూడా ఇదే విధంగా నీట్గా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత చివర్లను అన్నిటినీ ఈ విధంగా కట్స్ వైపు ఓపెన్స్ ఉన్న వైపు సమానంగా చూసుకొని ఏదన్నా ఎక్కువ తక్కువ ఉంటే చూసుకొని సరి చేసుకొని కటింగ్ అనేది చేసుకొని కింది వైపు కూడా 1/2 ఇంచ్ వెడల్పుతో డబల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఎడ్జ్ల పొంటి కూడా ఒక కుట్ట అనేది నేను చూపించే విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. నా వీడియోకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డ్రెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది.